పెడతారా? ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? తప్పకుండా అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ను పార్టీ ప్రోగ్రాంగా మార్చడం ఎవరి తరం కాదు. అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం. తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేస్తాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకులు అంటారు, మీరేమంటారు? కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం క్యాంప్ ఆఫీసులో కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా ఆయన మీద అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను మండల ప్రెసిడెంట్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా చెప్పు. అంటే ప్రజెంట్ వాళ్ళ ఆలోచన అనేది తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది, ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది. ఇది నా ఇల్లు, నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు, అధికార నివాసం. వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటుంది, ఎందుకుంటే తప్పేంటిది నా ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తుంది. అవి మస్తు ఉంటాయి కండువలతో ఏ సంబంధం? వెంకటి 23 సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్లో పనిచేసినాం. టీఎన్జే ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఒక 7 మంది 6 మంది ముఖ్యమంత్రితో టచ్లు ఉన్నాం. ఇంకో ఆరోపణ ఏంటంటే ఈ 10 ఏళ్ళు కాకుండా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లా పుట్టిన కొడుకులు వాళ్ళు, మా తోడ పుట్టిన కొడుకులు వాళ్ళు. నేను ఏం చెప్పిన ఇంతకుముందు, పరిజ్ఞానం లేని చిల్లర కాలాలు, పరిజ్ఞానం లేని చిల్లర వ్యక్తులు గుర్తుపెట్టుకొని. ఇప్పుడు గెలిచి 1 year అయినప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్యలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అధిష్టానము పూర్తిగా కరెక్ట్ స్పందించి ఎందుకు ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోవాలి అనే ప్రస్తుతం మీరున్న కాంగ్రెస్ పార్టీలో 4 వర్గాలుగా తెలియదు, ఏ వర్గమో తెలియదు. మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే పని చేసుకుంటూ పోతాడు అంతే. ప్రజలకు సర్వీస్ చేస్తా, ప్రజలకు జవాబుదారీ ఉంటా, ప్రజల ముందు వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా ఇంకా బీఆర్ఎస్ నాయకుడుగానే చలమని అవుతున్నారని వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చలమని అవుతున్నారు అంటున్నారు, మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ పెంచుకుందామా తగ్గిద్దామా? స్ట్రెంత్ పెంచుకోవాలి, తగ్గించాలి. లీడర్ క్వాలిటీస్ ఏముంటాయి? పెంచుకోవడం ఏంటో, తగ్గించుకుంటే అన్ఫిట్ లీడర్ అంట, పెంచుకుంటే మంచి లీడర్ అంట. నేను ఏం చెప్పిన ఇంతకుముందు, చిల్లి గవ్వ గుడ్డి గవ్వ అంత పరిజ్ఞానం లేని మూర్ఖులాలు చెప్తున్నా. ఇప్పుడు అంటే మీరు బీఆర్ఎస్ వర్గాన్ని మీ ఎమ్మడేసుకుంటున్నారు కానీ కాంగ్రెస్ వర్గాన్ని మీ ఎమ్మడేసుకోవట్లేరు, వాళ్ళు చెప్పట్లేరు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు. ఇప్పుడు ఎమ్మడేసుకోవాలంటే పొద్దుగాలేసి పెట్టుకో తిరగాలి. ఇప్పుడు అఫీషియల్ ప్రోగ్రామ్, అప్పుడు పార్టీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వాళ్ళని పిలుస్తారు.